ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. అసలు మా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటట్ట లేదా ఇంకా 2 రోజులే టైం ఉంది, ఇంకా టికెట్స్ కూడా ఓపెన్ చేయలేదు. దిల్ రాజు కాబట్టి ఆయన ఇప్పుడు చైర్మన్ కూడా కాబట్టి ఎలాగో రాబడతారేమో లాస్ట్ వరకు అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నిన్న నిజామాబాద్ లో కూడా చెప్పారు కదా ఆయన 2 సినిమాలు నాకు ఏం డౌట్ లేదు, 3 సినిమాలు నావే అని. 3 సినిమాలు ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి, అది కాకుండా ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ టికెట్స్ అనేది హై అవుతాయి అన్నట్టు నా అభిప్రాయం. ఇప్పుడు కొంతమంది కూడా ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో మీరు కావాలంటే యూట్యూబ్ కామెంట్ లో కూడా చూస్తే 150 బెస్ట్ బాస్, లేకపోతే మూవీ రూల్స్ ఉంది కాదని కామెంట్ చేస్తుంది. అంటే సినిమా ఎవరైనా కష్టపడి తీరుతారు, సినిమా థియేటర్లో చూస్తే బెటర్. కొంచెం అందరికి పండగ కాబట్టి ఎక్కువ ఖర్చులు ఉంటే 150 బెటర్ అని నా అభిప్రాయం. అంటే ఇంకా 2 రోజుల టైం ఉంది కదా గేమ్ చేంజర్ కూడా, మరి ఇంత లేట్ అయింది ఇంకా ఎందుకని? ఇంకోటి గేమ్ చేంజర్ కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది పాపం శంకర్ కి. అక్కడ లైకా ప్రొడక్షన్ వాళ్ళు లేదు మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ చేస్తామని చెప్పారు. తమిళనాడులో ఒక సినిమా పోస్ట్ పోవడం వల్ల అజిత్ లేకపోవడం వల్ల గేమ్ చేంజర్ కి 6 సినిమాలతో పోతుంది. ఇక్కడైతే ఆల్రెడీ 3 కాబట్టి దిల్ రాజుకి చూడాలి ఇక్కడ కొంచెం హైప్ చేస్తే, ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కువ బడ్జెట్ వస్తుంది కాబట్టి కొంచెం హైప్ చేస్తే గేమ్ చేంజర్ సేఫ్ జోన్ లోకి వెళ్తుందని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ 3 సినిమాలల్లో ఇప్పటి వరకు ఉన్న బజ్ వేరు, ఇప్పుడు నార్మల్గా లాస్ట్ వచ్చిన తర్వాత బజ్ అనేది ఒక తారుమారు అవుతుంటాయి. సో ఇప్పుడు ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉందంటే? నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మరి వరుసగా ట్రైలర్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి, అంత వైలెన్స్ ఉంది. నిన్న వెంకటేష్ గారిది ఒకటే ఎక్కువ పీస్ఫుల్ గా హ్యాపీగా ఫ్యామిలీతో చూడాలనే అభిప్రాయం అందరికి వచ్చేసింది కాబట్టి స్టోరీ పక్కన పెట్టేసాం. ఎందుకంటే ఈ 3 సినిమాలు చూస్తుంటే ఒకటేమో గేమ్ విలన్ టు హీరో అలా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఇంకోటేమో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫుల్ కనబడుతుంది, ఇంకొకటి ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడుగా వెంకటేష్ గారు అంటే ఒక ప్రేయసి ఒక వైఫ్ మాది అని చెప్పిన డైలాగ్ అయితే ఇప్పుడు ప్రతి యూత్ కి నాటుకుపోయింది అనుకుంటా. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి మీ మాజీ లవ్ గురించి చెప్పకండిరా బాబు అన్నారు వెంకటేష్ గారు. అది ప్రతి యూత్ లో నాటుకుపోయిందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఒక లవర్ ఉంటారు, అది కామన్ కాబట్టి వెంకటేష్ గారి డైలాగ్ ఇప్పుడు నాటుకుపోయింది. యూత్ లో కూడా చూడాలి సినిమా అన్నట్టుగా అభిప్రాయం. ఇప్పుడు కూడా సైలెంట్ గా వచ్చి ఇటు కొట్టేస్తాడు కదా వెంకీ మామ. అందరు 2019 రిపీట్ అవుతుందా అని అంటున్నారు. 2019 లో మన కథానాయకుడు బాలకృష్ణ గారిది, వినయ్ విజయరామ రామ్ చరణ్ గారిది, F2 వెంకటేష్ గారి. ఇదే మళ్ళీ వస్తుంది కానీ అలా రిపీట్ కాకూడదు అనుకుంటే ఈసారి అన్ని సినిమాలు హిట్ అయితేనే సినిమా కోసం నమ్ముకునే వాళ్ళు అందరూ బాగుపడతారు నా అభిప్రాయం. 3 సినిమాలు హిట్ కావాలని మనస్ఫూర్తి కొడుతున్నాం. నా అభిప్రాయం అయితే ఫ్యామిలీగా ఇప్పుడు అన్ని వైలెన్స్ ఎక్కువైనా కాబట్టి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తున్నాం చూసి వాళ్ళు గ్యారంటీ కూడా ఇచ్చారు, నా కడుపు పట్టుకొని వస్తారని. కడుపు పట్టుకున్న కాబట్టి అనిల్ ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అందరూ. నా అభిప్రాయం సంక్రాంతి వస్తున్నాం ఒక డీసెంట్ హిట్ అవుతుందని నా అభిప్రాయం.